మాట చదువుకుని మనం ముందుకెళ్దాం. రోమ పత్రిక రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 25వ వచనాన్ని చదువుతుంది. రోమా 1:25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. మహాగణుడవైన మా తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మా ప్రాణనాథుడా, మమ్మల్ని కన్నవాడా కొన్నవాడా, మా సృష్టికర్త అయ్యా, మమ్మల్ని ఈనాడు రక్షిస్తున్నవాడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి నీకే వందనాలు దేవా. నీ దాసుడు మరి అయ్యా ఒట్టివాడే, అయోగ్యుడే తండ్రి నాయన, ఏమి తెలియని వాడే నీ శిలువ సాటును మరుగుపరుచుకొని ఆత్మదేవ పరిశుద్ధాత్ముడా, మీరు నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని, మీ సన్నిధి ఇక్కడ ఉంచమని, నడిపించిన నీ బిడ్డలను బలపరచమని, ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి నడిపించమని తండ్రి మీకు స్తోత్రాలు. కృంగిన వారుగా ఉంటే లేవనెత్తండి, అలసిన వారుగా ఉంటే నూతన శక్తి బలం ఇవ్వండి, అనారోగ్యంగా ఉంటే స్వస్థతనివ్వని, జీవముల తండ్రి అయా వాతావరణాన్ని స్వాధీనములను తెలుసుకోనండి ప్రభు. మరి నాయన అయా నీకు స్తోత్రములు 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 చెల్లించి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాటలను మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, దేవుని సత్యమును అసత్యమునకు మార్చే మనుషులు ఉంటారు. దేవుని సత్యాన్ని అసత్యమునకు మార్చే మనుషులు ఉంటారు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. అక్కడ ఉన్న మనుషులు ఎలా ఉన్నారు? కొంతమంది అంటే సృష్టికర్తకు ప్రతిగా ఎవరిని పూజిస్తున్నారు? సృష్టమును. సృష్టికర్త అంటే ఈ సృష్టిని చేసిన వాడు. సృష్టి అనగా కనిపించే ప్రతిదీ ఈ సృష్టి. ఆకాశం కానివ్వండి, భూమి కానివ్వండి, చెట్లు కానివ్వండి, గాలి, నీరు, సమస్తము, నక్షత్రాలు, ఈ సమస్తం అంతా కూడా జీవరాశులు అన్నిటినీ సృష్టి అంటాము. గనుక ఈ సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనుషులు సత్యమునందు ఉండక అసత్యమునందు వారు ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నారు. సత్యమును అసత్యమునకు మార్చి. దేవుని బిడ్డలారా, చూడండి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టికర్త స్థలములో, సృష్టికర్త ప్లేసులో ఆయన చేసిన చేతి పనిని పూజిస్తూ ఉన్న వారుగా ఉంటూ ఉన్నారు. ఏమైనా దేవుని బిడ్డలారా, అది దేవునికి చాలా ఆయాసము, దుఃఖము కలిగిస్తుంది. దేవుణ్ణి దేవుడిగా మనం ఆరాధించాలి. దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించాలి. దేవుణ్ణి మాత్రమే మనం పూజించాలి. పూజింపదగిన వాడు ఈ లోకములో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు, దేవుడు తప్ప. మనుషులందరూ కూడా పూజించదగిన వారే గాని పూజలు అందుకొనదగిన వారు కాదు. మనుషులందరూ పూజను అందుకొనదగిన వారు కాదు. గనుక ఎవరయ్యా పూజలు అందుకోదగిన వాడు అంటే కేవలం దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే పూజార్హుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, గమనించండి, సత్యము కావాలి, సృష్టికర్త మనకు కావాలి. అసత్యము కొందరికి కావాలి. ఈ లోకంలో సృష్టి మాత్రమే కావాలి. ఏంటండి, కర్తతో పని లేదు. అలాగూ జీవిస్తున్న వారు ఉంటూ ఉంటారు. 18వ వచనం నుండి కొన్ని వచనాలను చూద్దామా? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. చూడండి, పరలోకము నుండి
దేవుని యొక్క కోపము బయలుపరచబడుతున్నది. ఎవరి మీద? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల మీద. సత్యమును అడ్డగించడానికి ప్రయత్నం చేస్తారు కొందరు. ఏం చేస్తారండి? సత్యం ఇష్టం ఉండదు, సత్యాన్ని అడ్డగించి అసత్యమును, దుర్నీతిని, నీతి స్థానంలో దుర్నీతిని మరి జరిగిస్తూ ఉండేవారుగా ఉంటారు. అందుకు పరలోకము నుండి దేవుని యొక్క కోపము బయలుపడుతున్నది అని చెబుతున్నాడు. ఎందుకనగా ఎందుకు కోపం వస్తుంది? ఆయన చెప్పగలిగింది చెప్పాడట. చూడండి 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. అంటే వారికి చెప్పబడి ఉన్నది, వారికి తెలుపబడి ఉన్నది. దేవుని గురించిన సమాచారం ఉన్నది మనుషుల దగ్గర. కానీ వారు దుర్నీతి చేత సత్యం ఏం చేస్తున్నారు చెప్పండి? అడ్డగిస్తూ ఉన్నారు. సత్యం అంటే చాలా మందికి ఇష్టము లేని మనుషులు ఉన్నారు. ఏంటండి? సత్యం అంటే ఇష్టము లేని మనుషులు భూమి మీద జీవిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, వారికి తెలుపవలసింది దేవుడు తెలుపుతున్నాడు. దేవుడు తెలుపకపోతే దేవుని పొరపాటు అవుతుంది కదండి. దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషద పరీక్షను. ఇంకా చూడండి ఏమంటున్నాడు 20వ వచనంలో? ఆయన అదృశ్య లక్షణములు నిత్య శక్తియు దేవత్వములు జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. చూడండి, గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ఎలా అర్థం చేసుకోవాలని చెప్తున్నాడంటే ఆయన అదృశ్య లక్షణములు, ఆయన లక్షణాలు ఎక్కడ కనబడుతున్నాయంటే ఆయన సృష్టింపబడిన వస్తువులలో కనబడుతున్నాయి. సృష్టింపబడిన వస్తువులను పరిశీలన చేసినప్పుడు దేవత్వం యొక్క లక్షణాలు కనబడతాయి అన్నమాట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుని మనము చూస్తూ ఉన్నాం. సూర్యుని వలన మనకు మేలులు ఉన్నాయా లేవా? ఆరోగ్యమును కలిగజేస్తుంది. ఈ భూమి మీద పంటలు పండడానికి మరి సూర్యరశ్మి అవసరము. అన్ని విషయములలో మరి సూర్యుడు ఎలాగూ మనకు వెలుగునివ్వడానికి ఉపయోగపడుతున్నాడు. అలాగూ సూర్యుని చూసినప్పుడు మనం దేవుని అర్థం చేసుకోవచ్చు. దేవుడు కూడా సూర్యుని లాంటి వాడన్నమాట. ఏంటండి? నేను నీతి సూర్యుడును అన్నాడు. ఆయన సృష్టించిన వస్తువులను మనం ఆలోచించుట వలన తేటపడుతున్నది. ఆయన సృష్టించిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి అని చెబుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సూర్యుని చూసినప్పుడు మనము నీతి సూర్యుడైన యేసుక్రీస్తు గుర్తుకొస్తాడు. మన సమాజంలో లేక మన దేశంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఏమంటారండి? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నము దేవుని యొక్క రూపము అంటూ ఉంటారన్నమాట. అంటే చూడండి, గమనించండి, దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో కూడా ఏమన్నాడు? నేను జీవాహారమునై ఉన్నాను అన్నాడు. ఏ ఆహారం అంట ఆయన? జీవాహారం. నేను జీవాహారమును, లోకమునకు జీవాహారము అన్నాడు. అంటే చూడండి, గమనించండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎలాగూ చెప్పబడుతుందో అలాగూ దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన ద్వారా మనం జీవిస్తాము. ఎలాగో అలాగే ప్రియ దేవుని బిడ్డలారా,
అలాగే మనము అన్నము, ఈ లోకంలో అన్నము తినాలి, అన్నము ద్వారా ఎలా బ్రతుకుతున్నామో దేవుడు అన్నము లాంటి వాడు అని చెబుతున్నాడు అన్నమాట. అంటే వస్తువులను మనం గమనించినప్పుడు మనము దేవుని బిడ్డలారా మనము దేవుని కనుగొనగలము. నేను వెలుగు అన్నాడు. ఏమన్నాడు? నేను వెలుగు అన్నాడు. కాబట్టి వెలుగును చూసినప్పుడు వెలుగు లక్షణాలు ఎలాగున్నాయో అలాగూ దేవుని లక్షణాలు కూడా మనకి కనబడుతూ ఉంటాయి అన్నమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం రోమా పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్పతి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. చూడండి, గమనించండి. ప్రతి వస్తువును గమనించినప్పుడు మనము అందులో చూడగలిగిన కన్నులుండే మనము దేవుణ్ణి మనం చూడగలుగుతాం. ఒక సందర్భంలో అంటాడు యేసయ్య ఒక సందర్భంలో అంటాడు ఏంటంటే ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా చేయును. ఏంటండి, ఇప్పటి కాలము మారిపోయింది, టెక్నాలజీ పెరిగి కళ్ళం అంటే తెలియని తరం వచ్చింది. అయితే కళ్ళం అంటే ఒకప్పుడు ఏమిటి అంటే అవి మరి వడ్లైనా అలాగూ కోసి కట్టలు కట్టి దాన్ని మరి దుల్లగొట్టి అది ఒక స్థలములో వేసి అలాగ ఎడ్లతో తొక్కించి అవన్నీ కూడా దులిపి గడ్డి దులిపి పక్కన వేసి ఆ యొక్క వడ్లన్నీ కుప్ప చేసినప్పుడు ఆ మట్టి కొంత కలుస్తూ ఉంటుంది, అందులో మట్టి కలుస్తూ ఉంటుంది. అప్పుడు కళ్ళము చాటతో బాగు చేయడం అంటే మట్టిని మట్టికి చేయడము, లేక తాలును తాలుగు చేయడము, పొల్లుకు పొల్లు చేయడము, దేనికి అది చేయడము చాట పని. అలాగూ దేవుడు చాటను చూసినప్పుడు దేవుడు సృష్టికర్త అని మనం అర్థం చేసుకోవాలి. సృష్టికర్త ఆయన లేక తీర్పరి అని అర్థం చేసుకోవాలి. తీర్పరి ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మరి గొర్రెలను మేకలను వేరు చేస్తానన్నాడు. దేవుని రాజ్యానికి వెళ్లే వారిని ఒకవైపును, నిత్య నాశనానికి వెళ్లే వారిని మరొక వైపును చేస్తాడు. చాట పని ఏంది చెప్పండి? చాటతో చాలా పని ఉంటుంది కదా. చాట నూకలను ఒక సైడ్ చేస్తుంది, బియ్యాన్ని ఒక సైడ్ చేస్తా ఉంటుంది. అలాగూ ప్రియ దేవుని బిడ్డలారా సృష్టించిన వస్తువులను మనము పరిశీలన చేయడం ద్వారా, చూసి ఆలోచించడం ద్వారా దేవుని యొక్క తత్వం మనకు అర్థమవుతుంది అని చెప్తూ ఉన్నాడు. మనము రోమా పత్రిక 1:21 చూద్దామా ఒక మాట. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. చూడండి, దేవుడు పరిచయం ఉన్న వాళ్ళు, దేవుడు తెలిసిన వారు, దేవుణ్ణి ఆరాధించవలసిన వారు, మహిమ చెల్లించవలసిన వారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు వాదములు పెట్టుకొని అందులో వ్యర్థులవుతున్నారు, అందులో టైం వేస్ట్ చేస్తున్నారు. మనుషులు దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడట్లేదు చాలా మంది. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులైనా సరే దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునితో గడపడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారా, లోకంతో గడపడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారా? లోకంతోనే వట్టి ముచ్చట్లు పెట్టడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు, కానీ దేవుని ముచ్చట్లు పెట్టడానికి ఇష్టపడరు. ఈ దేవుని బిడ్డలారా మొబైల్ తో గడిపినంత సేపు మరి బైబిల్ తో గడుపుతారా అంటే గడపరు. మొబైల్ అనేది మాత్రము పక్కనే ఉంటది కదండి. ఎప్పటికీ భార్య పక్కన ఉండదు, భర్త పక్కన ఉండడు, కానీ మొబైల్ మాత్రము పక్కనే ఉంటది ఖచ్చితంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా పిల్లలు పక్కన ఉండరు ఎప్పటికి, కానీ మొబైల్ పక్కనే ఉంటుంది. తల్లిదండ్రులు పక్కన ఉండరు, కానీ మొబైల్ పక్కనే ఉంటుంది. దేవుని బిడ్డలారా మొబైల్
కిచ్చినంత సమయము దేవునికి ఇయ్యని పరిస్థితి చాలా మందిలో ఉన్న పరిస్థితి. అయితే చూడండి, వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు ఏమయ్యారట? బుద్ధిహీనులయ్యారట. జ్ఞానులని చెప్పుకుంటూనే బుద్ధిహీనులు అవుతున్నారండి. ఎలాగో చెప్పండి, ఎలాగూ? సైన్స్ బాగా డెవలప్ అయింది అని చెప్పేసి ఏమంటున్నారు చెప్పండి? దేవుడు లేడు అంటున్నారు. సైన్స్ బాగా డెవలప్ అయితేనట దేవుడు లేడు. ఇది బుద్ధిహీనత కాదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సైన్స్ కు మూలమైన వాడు దేవుడు. హల్లెలూయా. సైన్స్ అంటే మనము అభివృద్ధి చెందిన తర్వాత మనము దేవుడు చేసిన సృష్టిలో నుండి ఒకటొకటి మనం కనుక్కుంటూ వాటిని అర్థం చేసుకుంటూ దేవుడు సృష్టించిన వాటిని తెలుసుకుంటున్నందువలన మనము ఆ పరికరము ఈ పరికరము లేక ఆ వస్తువును ఈ వస్తువును కలిపి మనము ఒక వస్తువు తయారు చేయడము ద్వారా, దేవుడిచ్చిన జ్ఞానముతో తయారు చేయడము ద్వారా ఈ టెక్నాలజీ కానీ సైన్స్ కానీ ఇదంతా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు జనులు అంటే, దేవుని పిల్లరా సైన్స్ బాగా డెవలప్ అయింది కాబట్టి దేవుడు లేడు అనే మూర్ఖతరం ఒకటి బయలుదేరింది. దేవుని పిల్లరా చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారు. దేవుని బిడ్డలారా, దేవుడు సృష్టించని సృష్టము నీ కంటికి కనబడదు, నీ చెవికి ఏది వినబడదు. అసలు చాలా మంది, కొంతమంది, చాలా మంది కాదు, నాస్తికులు కొంతమంది అంటారు. నాస్తికులు అంటారు, దేవుణ్ణి నాకు చూపి నమ్ముతాను అంటారు. ఏమంటారండి? దేవుణ్ణి నాకు చూపి నేను నమ్ముతాను. బాబు, మా తెలివి కల్ల ప్రశ్న వేశావు గాని దేవుణ్ణి చూపించిన తర్వాత నువ్వేంటయ్యా? లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి నమ్ముతాడు. నమ్ముతాడా? నమ్మడా? చూసి నమ్మడములో నీ గొప్పేమున్నది? ఆయన చేసే కార్యములను చూసి నమ్మాలి. అన్ని నేను చూసే నమ్ముతానని కొందరు అంటూ ఉంటారు. ఏది చూడండి నమ్మ అంటే అది అసంభవం. ఏంటండి? గాలి ఎప్పుడన్నా కనబడ్డదా మీకు? దాని రూపం ఎట్లుంటది, దాని ఆకారం ఎట్లుంటది? గాలి మీకు కనబడలేదు, కానీ గాలిని వాడుతున్నారు. మీరు వాడుతున్నారా? లేదు, గాలిని వాడుకుంటున్నాం. అది కంటికి కనబడలేదు కనుక లేదు అందామా? అనరా? అట్లా అనరా? గాలి వలననే జీవిస్తున్నాం. ఇప్పుడు నాస్తికులు కూడా సేమ్ అదే ప్రాబ్లం. దేవుని వలననే జీవిస్తూ దేవుడు లేడంటూ ఉంటారు అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది జ్ఞానం అనుకుంటున్నారు, కానీ దేవుడు అంటున్నాడు అది జ్ఞానం కాదు అని చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? అది జ్ఞానం కాదని చెప్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు బుద్ధిపూర్వకంగా తన సృష్టికర్తను మరిచేవారుగా ఉన్నారు. దేవుణ్ణి ఘనపరచని తరము ఉన్నది, దేవుణ్ణి దుఃఖ పెట్టే తరం ఉన్నది. 51వ కీర్తనలో ఒక మాట చూద్దామా? మరి 53వ కీర్తన 53వ కీర్తన మొదటి వచనాన్ని చూడండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఇప్పుడు నాస్తిక జనాంగము, వాళ్ళకు సంఘాలు ఉన్నాయి. వాళ్ళు ఏమని చెప్తారు చెప్పండి? ఏమంటారండి వాళ్ళు? మూఢనమ్మకాలను మేము పెకిలిస్తున్నాం. ఏమంటారు? దేవుణ్ణి నమ్మే వాళ్ళ అందరి ఏం నమ్మకాలు అంటారు వాళ్ళు? మూఢనమ్మకాలు అంటూ ఉంటారు. మూఢనమ్మకాలను మేము పెకిలిస్తున్నాం అని చెబుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం అంటుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారును సహ్య కార్యములు
చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు. మేలు చేయువాడు ఒకడును లేడు. దేవుడు అంటున్నాడు 2వ వచనంలో చూడండి. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో. వివేకము లేనివాడు దేవుడు లేడు అంటాడు. వివేకం ఉన్నవాడు దేవుడు అనుకుంటున్నాడట, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన పరలోకమందు ఆకాశము నుండి పరిశీలిస్తున్న దేవుడుగా ఉన్నాడు. ఆయన వివేకము కలిగి మనుషులు నడుచుకోవాలని, దేవుణ్ణి దేవుడిగా ఆరాధించాలని ఇష్టపడుతున్నారు. కానీ మనుషులు వారి సొంత మనసుతో, సొంత వాదముతో, సొంత జ్ఞానముతో దేవుణ్ణి తిరస్కరించిన వారుగా ఉంటున్నారు. చూడండి 23వ వచనములో చూడండి. ఇది రోమపత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద వారు అక్షయుడకు దేవుని మహిమను. దేవుడు ఎవరటండి? అక్షయుడు. అక్షయుడు. అక్షయుడు అంటే మరణం లేనివాడు, క్షయము లేనివాడు. క్షయం అంటే నాశనమైపోయేదాన్ని క్షయం అంటారు. అక్షయుడు అంటే నాశనము కానివాడు. ఏంటండి? ఎన్నటికి నాశనము లేనివాడు అక్షయుడు. అక్షయ అని పేరు పెడతారు. మన సంఘంలో ఒక బిడ్డకు అక్షయ పేరు ఉంది కదా. రాజు బిడ్డ, చిన్న బిడ్డ పేరు ఏం పేరు? అక్షయ. అక్షయ అంటే క్షయము కానిది, నాశనము లేనిది అని అర్థం. దేవుడు కూడా నాశనము లేనివాడు, అక్షయుడు. అక్షయుడగు వాణిని వీళ్ళు ఏం చేస్తున్నారండి? అక్షయుడగు దేవుని మహిమను నాశనమైపోయే మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఎవరు మార్చారు? బుద్ధిహీనులు. ఎవరు మార్చారు? మనుషులు మారుస్తున్నారు. మనుషులు సాతాను సహాయం చేత ఏం చేస్తున్నారు చెప్పండి? మనుషులు మారుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా చూడండి, దేవుని యొక్క స్వరూపాన్ని గమనించండి. ఒక 10-15 నిమిషాల్లో ముగించేస్తా. అక్షయుడకు దేవుని స్వరూపాన్ని మనుషుల యొక్క స్వరూపంలో మారుస్తున్నారు. మారుస్తున్నారా లేదా? మనుషులను దేవుడుగా ఆరాధిస్తున్నారు. ఓకే, ఎంతో మందిని మనుషులను దేవుడని ఆరాధిస్తూ వచ్చారు, ఆరాధించారు. అలాగూ చివరికి సినిమా వాళ్ళను కూడా ఏం చేశారు చెప్పండి? వాళ్ళకు గుళ్ళు కట్టారు, వాళ్ళకు కూడా ఆరాధన, నిత్య ధూపాలు జరిపిస్తూ ఉన్న సంగతి కూడా తెలుసు. దేవుని బిడ్డలారా, మనుషులను ఆరాధించే వారు ఉన్నారు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, మనం చూస్తాము. మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు, పక్షులను కూడా పూజిస్తూ ఉంటారు. పక్షులను కూడా పూజిస్తారు. పక్షులను కూడా దేవతల వలె పూజించే సంస్కృతి ఉన్నది. ఇంకా మనం చూస్తాము జంతువుల యొక్కయు, జంతువులను కూడా ఏంటండి? చతుష్పాద జంతువుల యొక్కయు, జంతువులను లాగా కూడా మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మనుషులు ఆరాధిస్తున్నారా లేదా? చూడండి, గమనించండి ప్రియ దేవుని పిల్లగా. అలాగూ మరి జంతువుల యొక్క రూపంలో మనము దేవుని మనుషులు ఆరాధించే వారుగా ఉన్నారు. నరసింహ అంటే ఏంటి? నరసింహ, సగము నరుడు సింహం, రెండు కలిస్తే నరసింహ. దేవుని బిడ్డలారా, అలాగూ దేవుని యొక్క రూపాన్ని, దేవుణ్ణి మనము అలాగూ
మరి ఈ సృష్టములోని మరి జంతువుల రూపములోను మనం ఆరాధించే వారముగా మనుషులు ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తారు. ఏంటండి? గణపయ్య గారు ఉన్నారు. అదేం రూపము? శరీరమేమో మానవ రూపము, తలేమో ఏనుగు రూపం. ఏనుగు యొక్క. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగూ మనము చూసినప్పుడు దేవుని వాక్యము సెలవిస్తా ఉంది జంతువుల యొక్కయు. చూడండి, మనము అలాగూ మనం చూస్తూ ఉన్నాం. ఎవరు? ఆంజనేయ స్వామి గారు ఉన్నారు. ఆయన శరీరం అంతా ఎలాగుంటది? ఒక మానవ ఆకారం. తల చూసినప్పుడు అది కోతి ఆకారంలో కదండి. తర్వాత తోక కూడా అలాగూ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టికర్తను మరి జంతువుల యొక్కయో మరి ప్రతిమలుగా మారుస్తున్న వారు ఉన్నారు. దశావతారాలలో మరొక అవతారం ఏంటంటే ఒకటి మత్స్య అవతారం. అంటే మత్స్య అంటే చేప కదండి. అవును. చేప అవతారములో కూడా మనం దేవుణ్ణి ఆరాధించే మనుషులు ఉన్నారు. అంత మాత్రమే కాదు, తర్వాత వరహ అవతారం ఒక అవతారం. అదేంటి? మన బైబిల్ భాషలో తప్పిపోయిన కుమారుడు కదా. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వరహావతారములో మనము దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాం మనుషులు. అలాగూ మరి సింహము రూపంలో వెతుకుతున్నారు, అలాగూ మరి ఏనుగు రూపంలో వెతుకుతూ ఉన్నారు, కోతి రూపంలో వెతుకుతున్నారు. అలాగూ సమస్తాన్ని మరి వెతుకుతూ ఉన్నారు. లేక ఆవును దేవత అంటారు, లేక అన్ని జీవరాశులను కూడా దేవుడు దేవుడు అంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు బాధపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క అక్షయుడు యొక్క దేవుని యొక్క రూపాన్ని లేక ఆయన యొక్క మహిమను ఎవిటికి ఇస్తున్నారట? మరి జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు. పురుగులకు కూడా దేవుని రూపాన్ని మారుస్తున్నారు. ఏంటండి? బలిని దేవుని ఆరాధిస్తారు. దేవుని బిడ్డలారా, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిది. ఏంటండి? అన్ని జీవరాశులను దేవుడుగా అంటూ ఉంటారు. మనము ప్రతి వస్తువును, కొంతమంది అయితే చీపురును ఏమంటారు? లక్ష్మి అంటుంటారు. డబ్బును లక్ష్మి అంటుంటారు. చదువును సరస్వతి అంటూ ఉంటారు. ఏంటండి? అక్షరాలను లేక చదువును సరస్వతి అని. అలాగూ ప్రతి విషయములోనూ దేవుడు ఇచ్చే జ్ఞానమును, దేవుడు ఇచ్చే మరి ఈ యొక్క తత్వాన్ని, జ్ఞానాన్ని ఏం చేస్తున్నారంటే మరి వస్తువు రూపంగాను లేక జంతువుల రూపంగాను పురుగుల రూపంగాను మరి అలాగూ వాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషులకు మారుస్తున్నారు, పక్షులకు మారుస్తున్నారు, జంతువులకు మారుస్తున్నారు, పురుగులకు మారుస్తున్నారు అని దేవుడు ఎంతో వేదన పడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన వేదన పడతాడంటే ఆయన దేవుణ్ణి దేవుడిగా మీరు తెలుసుకోవాలని ఆశపడే దేవుడు. ఏంటండి? మనము సత్యములో ఉండాలని ఆశపడే దేవుడు. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాము దేవుని గురించిన సమాచారం అక్కడ మనకు తెలియజేస్తూ వచ్చాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎంత స్పష్టంగా ఆయన మనకు దేవుని సమాచారం తెలియజేస్తా ఉన్నాడు. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనమును ఆయన కోపమును సహింపలేరు. దేవుడు నిజమైన దేవుని లక్షణములంటివి. ఏంటండి? నిజమైన దేవుని లక్షణములు. దేవుడు
ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కనిపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాం మనము ఆయనను దేవుడుగా ఆరాధించాలి అని ఆయన ఆశపడుతున్నాడు. సత్యమును అసత్యమునకు మార్చే మనుషులు ఈ లోకములో కొందరు ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము నిశ్చయముగా మనము దేవుని చిత్తం ఏంటో మనము వర్ణాలుగా దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు, మరి మనుషులేమో సృష్టి అయి ఉన్నారు. దేవుడు చేసిన సృష్టి అయి ఉన్నారు. మనుషులంతా చివరికి మతి భ్రమించినట్టుగా పశుప్రాయులుగా మారుతున్నారని చెప్తుంది. ఇదే ఇర్మియా గ్రంథం 14వ వచనం చూడండి. తెలివిలేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు, పోతపోయి ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోతపోసినది మాయ రూపము, అందులో ప్రాణమేమీ లేదు. మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహిమను, నిజ దేవుణ్ణి దేవుడిగా మనము తెలుసుకొని ఆరాధించాలి. అలాగే మనము సత్యములో ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఏంటండి, మన జాతీయ చిహ్నం కూడా ఏంటి చెప్పండి? జాతీయ చిహ్నము 4 సింహాల దగ్గర ఒక నినాదం ఉంటుంది. ఏంటది చెప్పండి? సత్యమేమో జయతే. అంటే సత్యము మనందరికి కావాలి. సత్యం జయిస్తుంది. ఈ లోకం శాశ్వతం కాదు. సత్యం అనేది స్థిరంగా నిలబడిపోతుంది, అది ఉంటుంది. కనుక ఆ సత్యం మనకు కావాలి. దేవుని బిడ్డలారా, చూడండి, గమనించండి. ఇప్పుడు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి పుష్కరాలు వస్తాయి. ఏంటండి ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. పుష్కరాలలో ఏం జరుగుతుంది అని చెబుతుంది అని చెప్తే, మానవుల యొక్క పాపాలు తొలగిపోతాయి. ఏమవుతాయి? 12 సంవత్సరాలకు ఒకసారి పాపాలు తొలగిపోతాయి అని చెబుతూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, పాపాలు నీళ్ళలో తొలగిపోతాయి అనేది ఒక భావన, ఒక ఉద్దేశం. అయితే మనం చూస్తాం దేవుని బిడ్డలారా, 3 నదులు కలుస్తా ఉన్నాయి. త్రివేణి సంగమం. 3 నదుల దగ్గర మరి మునుగుతూ ఉంటారు. అయితే మంచిదే, కానీ ఒరిజినాలిటీ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, పాపాలు నీళ్ళ ద్వారా పోతాయి. ఎట్లా పోతాయి అంటే, మనం ఒకసారి చూద్దాం. పాపాలు పోయే విధానము చెబుతున్నాడు. ఓ మాట చూడండి, మత్తయి సువార్త, నీళ్లలో మునిగితే పాపాలు పోతాయి, వాస్తవమే. కానీ ఎలాగూ అంటే ఇక్కడ మనకు సెలవిస్తా ఉన్నాడు. ఒక మాట చూద్దాం. సృష్టికర్త అయిన దేవుడు సెలవిస్తున్న మాట, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించు. చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మము ఇచ్చు. ఈ బాప్తిస్మము త్రియేక నామము దేవుని పేరట ఇవ్వాలి అన్నాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క. ఇప్పుడు చూడండి, మనము కాళేశ్వరం దగ్గర చూస్తే 3 నదులు కలుస్తున్నాయి కదా. 3 త్రివేణి సంగమం
అని అంటూ ఉన్నారు. ఇక్కడ మనము నది ఒక దేవుణ్ణి సూచిస్తూ ఉంది అన్నమాట. నదులు ఎవరిని సూచిస్తున్నాయి అంటే దేవుణ్ణి, ఒక కోణము నుండి ఆలోచించినప్పుడు దేవుణ్ణి సూచిస్తున్నాయి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామం, ముగ్గురు నామము ఒకటే. ముగ్గురు నామం ఏంటి? ఒకటే. నామములోనికి అంటే మూడు నదులు కలిస్తే మళ్ళీ నీళ్ళే అవుతాయి. ఏమవుతాయి? మూడు నదులు కలిసినా ఏమవుతాయి? అన్ని కలిసి మళ్ళా నీళ్ళే అవుతాయి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మం పొందినప్పుడు ఈ వ్యక్తి యొక్క పాపము తీసివేయబడుతుంది అని చెబుతున్నాడు. చూడండి, ఇదే మార్కు సువార్తలో మనం ఒక మాట చూసి ముందుకు దశకొద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము 4వ వచనం. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. ఇదియు గాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక చూడండి, 2వ నెంబర్ ఉన్నది నీళ్లలో కడుగుట. 2వ నెంబర్ ఫుట్ నోట్ లో ఇచ్చారండి. 2వ నెంబర్ కడుగుట. కడుగుట అంటే బాప్తిస్మములు. ఏంటి? బాప్తిస్మము అన్నాడు అన్నమాట. కడుగుట అంటే బాప్తిస్మము. బాప్తిస్మము తీసుకున్నప్పుడు పాపాలు ఏమవుతాయి చెప్పండి? కడగబడతాయి. ఇప్పుడు నీళ్ళలో పాపాలు పోతాయి అన్నమాట. ఇప్పుడు నీళ్ళలో పోతాయా పోవా? నిజానికి పాపాలు అంటే పోతాయి. ఎప్పుడు పోతాయి అంటే సృష్టికర్త అయిన దేవుని పేరిట నీళ్ళలోనికి దిగినప్పుడు, మనము అలాగూ కడగబడినప్పుడు బాప్తిస్మము ద్వారా పాపాలు తొలగిపోతున్నాయి. బాప్తిస్మం అంటే ఏంటి? ఎందుకు తీసుకోవాలి బాప్తిస్మం? మతంలో కలిసినట్ట బాప్తిస్మం తీసుకుంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? బాప్తిస్మం ఎందుకు అంటుంది? ఒక మాట చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము బాగాటంగా మనం దేవుని అంగీకరించినట్టు 2వ అధ్యాయము 38వ వచనం. 2:38. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము. ఎందు నిమిత్తమాటండి? పాప క్షమాపణ నిమిత్తము అంటే కోసము లేక కొరకు. ఏం చేయాలంట? చదవండి. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు పేరున బాప్తిస్మం పొందిరి. బాప్తిస్మం ఇందాక మనం ఏం చూసాం? కడుగుట. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. బాప్తిస్మము ద్వారా మనం కడగబడుతున్నాం. ఎందుకోసం కడగబడుతున్నాం? పాప క్షమాపణ నిమిత్తం. పాపాలు క్షమించబడుట కొరకు లేక పాపాలు కడిగి వేయబడుట కొరకే బాప్తిస్మం అని చెప్తుంది వాక్యం. ఇదే అధ్యాయం 22వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 22వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. ఇదే అపోస్తల కార్యముల గ్రంథం. కనుక మేము సర్వశ్రేష్ఠులకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది మీ పాపములను కడిగి వేసుకోమని చెప్పారు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీళ్ళల్లో మనము స్నానం చేసేది, బాప్తిస్మం పొందేది ఒకటేనా కాదా? నీళ్ళల్లో మనం స్నానం చేస్తున్నాము కాదు. కానీ తేడా ఒకటే. తండ్రి కుమార. ఇక్కడ మనము దేవుణ్ణి తెలుసుకొని, నిజ దేవుణ్ణి తెలుసుకొని ఆయన పేరిట మనం స్నానం చేస్తే బాప్తిస్మ స్నానం. ఏం స్నానం అండి? బాప్తిస్మం కూడా ఒక స్నానమే. బాప్తిస్మ స్నానం చేసినప్పుడు మన జన్మ పాపము, కర్మ పాపం, మనమందరము కూడా ఒక్క జంటలో నుండి పుట్టినవారు. హల్లెలూయా. ఆది మానవులలో నుండి మనము కలిగిన వారనే మనం అందరం కూడా. కనుక
ఇక్కడ మనం చూసినప్పుడు మనకు జన్మ పాపం ఉన్నది, మానవులందరికీ జన్మ పాపం ఉన్నది, కర్మలో కూడా పొరపాట్లు చేస్తున్నారు. ఈ జన్మ పాపము కర్మ పాపం పోవడం కొరకే ఈ బాప్తిస్మం అనే స్నానము చేస్తూ ఉన్నాం మనం. అయితే దేవుని బిడ్డలారా చూడండి, కొంచెం కొంచెం తేడా అంతే. నిజము లేక నిజానికి దగ్గరగా ఉన్న ఛాయ అన్నమాట. దేవుడు త్రిత్వము. దేవుడు ఎవరండి? త్రిత్వము. త్రిత్వం కదా, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ. హిందుత్వములో కూడా ఏంటండి? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అలాగే ప్రియ దేవుని ద్వారా మనము సత్యమును పక్కన పెట్టుకొని గమనిస్తూ మన సత్యాన్ని అర్థం చేసుకొని మన సత్యంలో నడవాలన్నదే దేవుని ఉద్దేశం. దేవుడు ఒక దేశానికి చెందినవాడు కాదు, ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు, ఒక కులానికి చెందినవాడు కాదు. దేవుడు అంటే ఈ విశ్వానికి అంతటికి దేవుడై ఉంటాడు. అందుకే ఆయనను మనము తెలుసుకోవాలని సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించకూడదని ఆయన దుఃఖపడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము తెలుసుకోగలిగితే, మనము ఆయన ఆజ్ఞలలో నడవగలిగితే, ఆయన మాట వింటే మన యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తముగా మొదటిసారిగా మనకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చినప్పుడు యేసు రక్తము ప్రతి వ్యక్తిని కడిగి పవిత్రపరుస్తుంది. నీళ్ల ద్వారా పవిత్రము మనకు బాప్తిస్మములో కలుగుతా ఉన్నది. తర్వాత మనం చూస్తా ఉన్నాం, యేసు రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది. చూడండి ఒక మాట చూడండి. యోహాను పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. 1వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు ప్రతి పాపము నుండి యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందండి? పవిత్రులుగా చేస్తుంది. మనము పాపము నుండి విడిపించబడితేనే మోక్షానికి మార్గం. భక్తి ఏ మతములోనైనా కానివ్వండి, ఏ దేవునైనా అనుసరించనివ్వండి, ఎందుకు చేస్తున్నారు చెప్పండి? ఏ వ్యక్తి అయినా భక్తి ఎందుకు చేస్తారు? మోక్షాన్ని చేరడానికి, మోక్షానికి చేరడానికి. వెరీ గుడ్. భక్తి ముక్తి కోసమే. భక్తి దేనికంటే? ముక్తి పొందడానికి, లేక దేవుని రాజ్యం చేరడానికి భక్తి. కనుక ఆ భక్తి ద్వారా మనము ముక్తి పొందాలి అంటే మన పాపం మనతో ఉంటే మనం ముక్తి పొందలేము. ముక్తి పొందాలి అంటే మన రక్తంలో ఉన్న పాపము తొలగిపోవాలి. మన పాపం మనం తీసివేసుకోవడం అసాధ్యం. మన పాపం మనం తీసివేసుకోవడం అసాధ్యం. మన పాపాన్ని తీసివేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. అందుకే దేవుడు ఈ లోకములోనికి నరుడై వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? దేవుడు ఈ లోకంలోనికి నరుడిగా వచ్చాడు. పసిబాలుడుగా ఎందుకు నిమిత్తమైన పుట్టాడు అనుకుంటున్నారు? అదే మత్తయి సువార్తలో మాట చూడండి, 1వ అధ్యాయం 21వ వచనం. ఎందుకు ఆయన ఈ లోకంలోనికి యేసు రావాల్సి వచ్చింది? ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు యేసయ్య. ఒక రాజకీయ నాయకుడిగా రాలేదు. ఒక వర్గాన్ని ఆయనకు ఫాలో చేసుకోవడానికి ఆయన ఒక లీడర్గా రాలేదు. కానీ నశించిపోతున్న మానవాళిని, పాపంలో కూరుకుపోతూ నరకానికి వెళ్ళడానికి సిద్ధముగా ఉన్న మానవులను రక్షించుటకే ఈ లోకానికి వచ్చాడు. 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కనలేదు. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి, ఆయనే పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుడు అనెను. దేవదూత ద్వారా చెప్పబడుతుంది. ఆమె ఒక కుమారుని కనుని ఇంకా కనలేదు.
కనుక ముందే చెబుతూ ఉన్నాడు దేవదూత. ఎందుకు పుడతాడట ఆయన? ఎందుకు అంటుందామే? తన ప్రజలను. ఎవరి ప్రజలండి వీళ్ళు? ఆయన ఈ లోకములోనికి పసిబాలుడుగా రాకముందు నిన్ను, నన్ను, మనందరినీ, ఈ భూమిని, ఆకాశాన్ని, సమస్త సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు యేసయ్య. ఆయన సృష్టికర్త అయి ఉండి సృష్టిలోనికి ఆయన నరరూపిగా పసిబాలుడుగా కన్య గర్భమందు ఆయన దిగి రావాల్సి వచ్చింది పరలోకము. ఎందుకు వచ్చాడట? వారి పాపముల నుండి ఆయనే రక్షించుటకు ఆయన వచ్చాడు గనక ఆయనకి ఏమని పేరు పెట్టారు? రక్షకుడు అన్నారన్నమాట. ఆయన పేరే రక్షకుడు. వచ్చిన పని ఆయనకు పేరుగా నిలిచిందన్నమాట. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపమును, మన శాపమును తన మీద వేసుకొని మన భారాన్ని భరించి ఆయన తిరిగి పునరుత్థానుడయ్యాడన్నమాట. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. తిమోతి పత్రికలో కూడా అదే మాట చెప్తా ఉంటుంది. ఇందాక మనం చూసిన మాట 15వ వచనం, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఆయన సేమ్ అదే మాట జ్ఞాపకం చేస్తాడు పౌలు కూడా. చూడండి, పాపులను రక్షించుట కొరకు లోకములకు ఎందుకు వచ్చాడండి? పాపులైన మనందరినీ రక్షించడానికి. అందరూ పాపులేనండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్తుంది వాక్యం. నీతిమంతుడు ఎవడూ లేడు, అందరూ పాపం చేశారని చెప్తుంది. ఇదే రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనము, ఒకరు 23వ వచనం ఒకరు చదవండి త్వరగా. చదవమంటే లేట్గా చదువుతాను అమ్మా. 11. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు. చూడండి, నీతిమంతులు లేడు, ఒకడునూ లేడు. అందరూ కూడా అనీతిమంతులే కదండి. భూమి మీద మనుషులందరూ ఎవరు చెప్పండి? అనీతిమంతులే. అయితే అందరూ పాపం చేశారట. ఏ భేదం లేదని చెప్తుంది. ఏ దేశ భేదం లేదు, ఏ స్త్రీ అని పురుషుడని మరి ఎవరని భేదము లేదు. చూడండి 23వ ఏ భేదము దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. చూడండి, అందరూ పాపం చేస్తున్నారు, అందరూ దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఆ మహిమా లోకములోనికి ఆ మహిమను మనకి ఇవ్వడానికి, కోల్పోయిన మహిమను ఇవ్వడానికి, కోల్పోయిన నీతిని మనము పొందడానికి, నీతిమంతులుగా మార్చడానికి, పాపాన్ని తీసివేయడానికే ప్రభువు మనల్ని ఆయన బాప్తిస్మము ద్వారా, బాప్తిస్మం అనే మరి పుష్కర స్నానము ద్వారా లేక బాప్తిస్మ స్నానము ద్వారా మనలను నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు. ఆయనను నమ్మడము ద్వారా మనము పాపాలను కడిగి వేసుకున్న వారం అవుతున్నాం. 24వ వచనం చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు తెలియకుండానే మనం పాపాత్ములమయ్యాము. జస్ట్ మనము అయ్యా నీవు నా కోసం ప్రాణం పెట్టావు సిలువలో, నేను పాపిని గ్రహించాను, నా పాపాలను తొలగించు ప్రభువా, నన్ను క్షమించు దేవా, నీవు నా కొరకు చనిపోయి తిరిగి లేచిన వాడవని నేను నమ్మి ఇదిగో నీ అందు విశ్వాసం ఉంచుతున్నానని నీళ్ళల్లో బాప్తిస్మ స్నానం చేసినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు చెప్పండి? నీతిమంతుడు అవుతాడు. పాపాలు తొలగిపోతాయి. ప్రియ దేవుని పిల్లరా, పాపాలు ఎప్పుడైతే పోతాయో మనము స్వర్గానికి, ముక్తికి మనము రాజ్య వారసులం అవుతాము, వారసురాంగం అవుతాము. ఇప్పుడు మనల్ని నరకానికి పట్టుకుపోయేది ఏంటన్నమాట? ఎవరు పట్టుకుంటారు? పాపమే పట్టుకోపోతుంది. అందుకే ఆ పాపాన్ని తొలగించుకోవడానికి పాపానికి మందు
సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టములోనికి నరావతారిగా వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన రక్తము ద్వారా మనకు పాపాలకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. ఆయన రక్తము ద్వారా మనకు మోక్షము లభిస్తుంది. ఆయన రక్తములో మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. గనుకనే దేవుని బిడ్డలారా, బాప్తిస్మము మనము పొందక ముందు మన జన్మ పాపము, కర్మ పాపము బాప్తిస్మ స్నానము ద్వారా మరి మనకు పోతుంది, పూర్తిగా పోతుంది. అయితే మనం బాప్తిస్మం పొందిన తర్వాత ఇంకా ఏవైనా అప్పుడప్పుడు ఏవైనా చిన్న పొరపాట్లు మన వలన జరిగితే మరలా దేవుడు కనికరము చొప్పున మరలా పశ్చాత్తాప పడితే ఆయన మనల్ని కడిగి పవిత్రపరచడానికి యేసు రక్తం ప్రతి పాపాన్ని కడగడానికి ప్రతి ఆదివారం మనకు అవైలబుల్ గా ఉంచాడు. ఏంటండి యేసయ్య ఎవరు? ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు, కానీ ఆయన రాకముందు పరమందు ఆయన దేవుడు కనుక ఈ భూమి మీద కూడా ఆయనకు అధికారం ఉన్నది. మాట చూడండి, మార్కు సువార్తలో ఆయన మాట చెప్తాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని, పాపాలు క్షమించుటకు మనుష్య కుమారుడు అంటే యేసు క్రీస్తుకు అధికారము కలదని చెబుతున్నాడు. మీరు తెలుసుకోవాలి, యేసయ్య ఎవరో స్పష్టంగా తెలుసుకోవాలి. పాపాలు క్షమించే అధికారం ఆయనకు ఉన్నది. అందుకే వాళ్ళకి అర్థం కాక అప్పటి వారు ఇతడు దేవునితో సమానం చేసుకుంటున్నాడు, దేవుడు అని చెప్పుకుంటున్నారని ఆయన సిలువ వేశారు. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు కనుక ప్రాణం పెట్టాడు. ఆయన చనిపోయి తిరిగి 3వ దినము ఆయన లేచాడన్నమాట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ద్వారా మనకు మోక్షము దొరుకుతుంది, మన పాపాలకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. కనుక బాప్తిస్మపు జలములలో మరి బాప్తిస్మ జలములలో నదిలో స్నానం చేసినప్పుడు పాపం పోతుంది. సృష్టికర్త అయిన ఆయన పేరిట మనము మునిగినప్పుడు ఏమవుతుంది చెప్పండి? పాపం పోతుంది. కాబట్టి సృష్టికర్తను మనకు తెలుసుకోవాలి. దేవుని పేరిట మనం మునిగినప్పుడు, దేవుడు మనకు పరిచయం ఉన్నప్పుడు, నేను పాపిని గ్రహించి అర్థం చేసుకున్నప్పుడు మరి బాప్తిస్మ స్నానం ద్వారా మన పాపాలు పోతాయి అన్నమాట. ప్రతి మానవునికి ఆయన రక్షణ ఇస్తాడు. క్రైస్తవుల కొరకే ప్రాణం పెట్టాడా యేసయ్య? ఏంటండి, హిందువుల కొరకు పెట్టాడు, బౌద్ధుల కొరకు పెట్టాడు, ఇస్లాం వారి కొరకు పెట్టాడు, సిక్కుల కొరకు పెట్టాడు, జైనుల కొరకు పెట్టాడు, యూదుల కొరకు పెట్టాడు. ఎన్ని మతాలు ఉన్నాయో అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన అందరి ప్రభు అంట. ఒక మాట చూడండి, అపోస్తల కార్యముల గ్రంథంలో చూద్దాం. ఒక మాట చూసి మనం ముగింపు దర్శిద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 36వ వచనం. 10:36. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరికీ ప్రభువు. అందరికా కొందరికండి? అందరికీ. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు నిజమైన దేవునిగా ఈ లోకంలో నరావతారం ఎత్తి వచ్చిన మరి సృష్టికర్త అయిన దేవుడు. అందుకే దేవుడు మన మూలవచనంలో బాధపడుతుంది ఏంటంటే, రోమపత్రికలో ఆయన బాధపడుతున్న బాధ ఏంటి? సృష్టికర్త యొక్క స్వరూపమును మరి సృష్టికి మరి సృష్టిలోని వస్తువుల రూపంలోనికి మారుస్తూ ఉన్నారని, సత్యమును అసత్యములకు సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తున్నారని ఎంతగానో ఆయన దుఃఖపడుతున్నాడు ప్రియ దేవుని ద్వారా. కాబట్టి మనము అలాగు చేయొద్దు. దేవుని దేవుడిగా ఆరాధిద్దాం, దేవుని దేవుడిగా ఆరాధన చేద్దాం, దేవుణ్ణి తెలుసుకుందాం. దేవుణ్ణి మనం పరిశీలన చేస్తే ఆయన మనకు అర్థమయ్యే దేవుడై ఉన్నాడు. దేవుని ద్వారా మనము ఏ కోపము పెట్టుకోవద్దు, ఏ మరి తారతమ్యము లేకుండా మనము
అన్నిటిని పరిశీలన చేసి అర్థం చేసుకున్నప్పుడు మనకంటే సత్యం తెలిసిపోతుంది. సత్యం మనల్ని బ్రతికిస్తుంది. అందుకే సత్యమును కొంతమంది అసత్యముగా మారుస్తున్నారని బైబిల్ గ్రంథంలో రోమపత్రికలో యేసయ్య బాధపడుచు ఉన్నాడు. మరొకసారి మూల వచనం చూసి మనం ముగించేస్తున్నాం. రోమపత్రిక ఒకసారి మళ్ళా తీయండి. మూల వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి అధ్యాయము 25వ వచనం. దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఇలాగూ సేవించారు, అయితే అది దేవునికి ఇష్టం లేదు. అలాగూ సేవించకూడదు. దేవుని దేవుడిగా సేవించాలి. సృష్టికర్తను సృష్టికర్తగా పూజించాలి. సృష్టమును మనం పూజించకూడదు. సృష్టము అది దేవుని చేత చేయబడ్డది. ఇప్పుడు నేను మనుషున్నాను, నేను దేవుణ్ణి కాలేను. దేవుడు అంటే ఈ భూమిని తయారు చేసిన వాడు, మనుషులను తయారు చేసిన వాడు, సమస్త జీవరాశులను సృష్టించిన వాడు దేవుడు అవుతాడు. ఆయన చేత కలగజేయబడిన వారం మనం మనుషులం అవుతాం. కాబట్టి మనము దేవుడు అని, నేను దేవుణ్ణి అని మనం విరవీయకూడదు. మనుషులు దేవుడు కాదు, కానీ దేవుడు అంటే సృష్టికర్త కనుక పక్షులు కానీ జంతువులు కానీ ఏ రూపంలో కూడా దేవుణ్ణి చేసుకోకూడదు, వాటికి సాగిలు పడకూడదు. అయితే దేవుణ్ణి దేవుడుగా మనం ఆరాధించాలి. ఆయన యొక్క రూపాన్ని ఏ రూపంలో కూడా మార్చొద్దు. దేవుడు ఏ రూపంలో ఉంటాడండి? మరి ఏ రూపంలో ఉంటాడు దేవుడు? మాట చెప్పండి, ఇది తెలుసుకుంటారు. మానవుడే కదా, మానవ రూపమే ధరించారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలి? మానవ రూపములోనే ఆయన ఉంటాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు ఉంటాడు మానవ రూపంలో? మానవుల మధ్యలో ఉన్నాడు కాబట్టి. ఆయనలాగా మనల్ని చేశాడు కనుక, ఆయన ఎట్లా ఉన్నాడో మనల్ని అట్లే చేశాడు కాబట్టి, అంటే మనం కనబడుతున్నాం కాబట్టి మనలాగే దేవుడు ఉంటాడా ఉండడా? అందుకే దేవునికి మరి రెండే చేతులు, రెండే కాళ్ళు, ఒకటే తల. అలాగే దేవుడు మరి మనుషుల్ని పోలి ఉంటాడు. దేవుడు నిజమైన దేవుడి లోకంలోనికి అదే రూపంలో వచ్చాడు. అందుకే ఆయన మనల్ని పాపముల నుండి విడిపించడానికి లోకానికి వచ్చి తన రక్తము గార్చి ప్రాణం పెట్టి ఆయన ఒక గొర్రె పిల్ల వలె ఆయన బలియాగమయ్యాడు. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారా మనకు మోక్షం దొరుకుతుంది. బాప్తిస్మపు జలములలో మన జన్మ పాపం, కర్మ పాపం పోయింది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అలాగ మనము అనునిత్యం మనల్ని ఎప్పటికప్పుడు మనకు అంటిన పాపాన్ని, మనకు అంటిన కల్మషాన్ని కడుక్కోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటయ్యా అంటే ప్రతి ఆదివారం యేసు రక్తం అవైలబుల్గా దొరుకుతుంది. మనము ఎంత పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నా ఈ లోకంలో సాతానుడు శోధిస్తూ చిన్నయో మొన్నయో పొరపాట్లలో మనల్ని తప్పిదాలలో పడేసేవాడుగా ఉంటాడు. ఏంటండి? దేవుడు ఒక్కడే ఏ పాపము చేయని వాడు. మానవులందరూ కూడా పాపం అంటే ఆజ్ఞాతిక్రమం పాపం. దేవుడు అర్ధన పని చేయడం మానవుల తత్వం. నీరు పల్లానికే పోయినట్టు, నీరు కిందికే పోయినట్టు మానవులు దేవునికి విరోధంగా కొద్దిగానైనా చిన్న చిన్న పనులైనా వ్యతిరేకంగా చేస్తూనే ఉంటారు. అయితే మళ్ళీ స్వపరీక్ష చేసుకోవడానికి, మళ్ళీ వాటిని వెనుకకు తిరిగి చూసుకొని సరి చేసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశమే ఈ ఆదివారం. యేసు రక్తంలో మరలా పోయిన వారం అంతట్లో నేనేమైనా పొరపాటు చేశానా, నేనేమైనా దేవ విరోధంగా ఉన్నానా, నేనేమైనా తప్పిపోయానా, ఏ విషయంలో తప్పిపోయాను సరి చూసుకునే ఒక గొప్ప అవకాశము మనకు ఆదివారం దేవుడు ఇస్తూ ఉన్నాడు కదండి. ఆదివారం దేవుడు మనకు ఆ గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు కనుక ప్రియ దేవుడి పిల్లరా, ఆదివారం ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనము ప్రభువును మనము
సేవిస్తూ ఆయన మన పాపాలను కడిగివేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మన దోషాలను మన పాపాలను పరీక్ష చేసుకోవాలి. ఆయన మరి మనల్ని కడగడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని ఎప్పటికప్పుడు శుద్ధులుగా చేయడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. నేను తల్లిని పోలి ఉన్నానన్నాడు. ఒకని తల్లిగా నీవు ఆదరించినట్టుగా నేను ఆదరిస్తానన్నాడు. ఏమైనా దేవుని బిడ్డలా గమనించండి. తల్లి బిడ్డని ఎప్పుడైనా వాడు మరి అశుభ్రంగా ఉంటే శుభ్రపరిచేది ఎవరు చెప్పండి? తల్లి. విసుక్కోకుండా శుభ్రపరుస్తుంది కదా. రోజుకి ఎన్నిసార్లు వాడు అశుభ్రంగా తయారైనా వాడు మైలు అంటించుకున్నా కానీ ఏం చేస్తుంది చెప్పండి? తల్లి విసుక్కోకుండా శుభ్రం చేయగలిగింది తల్లి. దేవుడు నిజ దేవుడు తల్లి లాంటి వాడు. కాబట్టి అలాగని ఎవరు కూడా బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే ఊరుకునే దేవుడు కాదండి. నాట తీస్తాడు. బుద్ధిపూర్వకంగా చేయకూడదు. దేవుడు మనస్సు చూస్తాడు. నువ్వు మంచిగా బ్రతకాలని ఆశ నీకు ఉండగా కూడా నువ్వు ప్రయత్నం చేయగా కూడా పడిపోతే పర్వాలేదు, దేవుడు అడిగి పశ్చాత్తాపడితే మరలా కడుగుతాడు. కానీ ఎలాగో ఆదివారం యేసు రక్తంలో కడుక్కునే అవకాశం ఉంది కదా అని నువ్వు అవకాశాన్ని బట్టి పాపం చేశావో ఏం చేస్తాడు చెప్పండి? ఆయన నిన్ను నిత్య నాశనములోనికి నడిపిస్తాడు. నువ్వు పొందిన రక్షణ కూడా కోల్పోతావు. దేవుని పిల్లరా, ఎప్పుడు కూడా పాపాన్ని హేతువు చేసుకొని పాపం చేయకూడదు. పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలన్న ఆశా కృష్ణతో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఒకవేళ అనుకునే విధంగా నువ్వు పడిపోతే, అనుకునే విధంగా జారిపోతే నీవు మరలా హృదయపూర్వక పశ్చాత్తాపాన్ని కోరి దేవా క్షమించడానికి ఆయన క్షమించే దేవుడు కనుక దేవుని పిల్లరా స్వపరీక్ష చేసుకోవాలి. ప్రతి ఒక్కరు పరీక్షించుకుందాం. ఆయన రక్తము ప్రతి ఆదివారం మనకు యేసు రక్తము దొరుకుతుంది. ఆదివారం మాత్రమే యేసు రక్తం మనకు అవైలబుల్ గా దొరుకుతుంది. ఏ వారము కూడా యేసు రక్తం ఉండదు. దేవుని పిల్లరా, అపోస్తలుల కార్యముల గ్రంథం 27వ చెప్పాడు, ఆదివారమున మేము రొట్టె విరచుటకు కూడినప్పుడు అన్నాడు. ఆదివారమున మనం రొట్టె విరవడానికి ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం. యేసు రక్తములో మన దోషాలను శుద్ధి చేసుకోవడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయనను కీర్తించడానికి, మహిమపరచడానికి, ఆయనకు మనం కానుకలు అర్పించడానికి, ఆయన మాటలను విని మన బ్రతుకును సరి చేసుకోవడానికి ఇవన్నీ కారణాలైనప్పటికీ ముఖ్యమైన కారణం ఆయన రక్తములో మన దోషములను కడుక్కోవడానికి, రొట్టె విరవడానికి మనం ముఖ్యంగా కూడుతున్నామనే సంగతిలో జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, స్వపరీక్ష చేసుకున్నాం. ఎవరికి వారంగా స్వపరీక్ష చేసుకున్నాం. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి